అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దాక్షత్. ఇంత సడన్గా ఎందుకు వచ్చానని అనుకుంటున్నారా? మా మేనలుడు దాక్షత్ది సెకండ్ బర్త్డే అండి. వాడికి మేము చూస్తుండగానే 1 ఇయర్ అయిపోయి 2 ఇయర్స్ వచ్చేసాయి అప్పుడే. సో వాడి బర్త్డే ఎలా సెలబ్రేట్ చేసాం ఏంటి అనేది మొత్తం ఈ వ్లాగ్లో ఉంటుంది. సో మార్నింగ్నే ఎవరి బర్త్డే అయినా మనం ఏం చేస్తాం, జస్ట్ బాత్ చేసి టెంపుల్కి వెళ్ళి వచ్చేస్తాం. అది రొటీన్గానే చేస్తాం. సో వీడి బర్త్డేకి కొంచెం కొత్తగా ఏమన్నా చెయ్యాలి, వీడి బర్త్డే ఉంది కదా అని చెప్పి మార్నింగ్ నార్మల్ హెడ్ బాత్ చేయించి టెంపుల్ తీసుకెళ్ళి వచ్చిన తర్వాత మా అన్నయ్య తనని ఓల్డేజ్ హౌస్కి తీసుకెళ్ళాడండి. ఇప్పుడు చూస్తున్నాం కదండి, ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్లో పేరెంట్స్ని కూడా ఒక బరువుగా ఫీల్ అవుతున్నారు. అసలు వాళ్ళు లేకపోతే మనం ఎక్కడి నుంచి వచ్చామండి అనకూడదు, కానీ అవే జరుగుతున్నాయి ఎక్కువ. ఇలా చెప్తున్నాను అని కాదు, కొంచెం మీ పేరెంట్స్ని ఎక్కువ టైం ఇవ్వకపోయినా పర్లేదు, మీకున్న టైంలో కొంచెం టైం వాళ్ళకి ఇవ్వండి. వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఓల్డేజ్ హోమ్కి తీసుకువెళ్ళి వాళ్ళకి ఆ ఫుడ్ అది పెడితే వాళ్ళ హ్యాపీనెస్ చూడాలండి. అసలు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. అండ్ అందరికీ అక్షంతలు ఇచ్చి మా మేనల్లుడిని ఆశీర్వదించమంటే వాళ్ళు మొత్తం వాళ్ళ మనస్ఫూర్తిగా ఆశీర్వదించారండి. ఇలాంటివే కదండి బర్త్డే అప్పుడు మనం ఎక్స్పెక్ట్ చేసేవి, మనం అనుకున్నవి ఇవే కదా. వెంకట గణేష్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా బల్దంలో నాగ నవీన్ కుమార్ లక్ష్మీ దుర్గా దంపతులు అన్నదాతలు వృద్ధాశ్రమానికి వెళ్ళి వచ్చిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ స్కూల్కి వెళ్ళామండి. స్కూల్కి వెళ్ళి ఇది గవర్నమెంట్ హై స్కూల్ ఉంటుంది కదా, జెడ్పీ కాకుండా గవర్నమెంట్ స్కూల్స్ 1 to 5th క్లాస్ వాళ్ళందరికీ చాక్లెట్స్ బిస్కెట్స్ ఇచ్చి వీడు వాళ్ళ మధ్యలో దిగి ఫోటో దిగాడు. ఆ ఫోటోలో చూడండి, పాపం ఇబ్బందిగా ఉన్నా సరే వాళ్ళతో దిగి ఎంజాయ్ చేసాడు బాబు. ఇంకా నైట్ యథావిధిగా ఫ్యామిలీ అందరం కలిసి కేక్ కట్ చేయించామండి. చూస్తున్నారు కదా, చిన్నపిల్లలంటే ఏముంటాయండి, మహా అయితే ఆ డోరమన్ కేక్ అవే ఉంటాయి. సో వాడికి కూడా మేము అదే తెప్పించాము ఈసారి కేక్ కట్ చేసి మొత్తం మా అన్నయ్య వాళ్ళ పిల్లలు, మా మావయ్య వాళ్ళ పిల్లలు ఇంకా మొత్తం అందరూ కలిసి అక్కడ నీట్గా సెలబ్రేట్ చేసుకుని కేక్ కట్ చేసి, కేక్ కటింగ్తో పాటు ఇంకేమన్నా స్నాక్స్ పెడతారు కదండి. సో ఆ స్నాక్స్ అవన్నీ చేసి వాడి బర్త్డేని ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం మేము. ఇంకా లాస్ట్లో చూడండి వాడి డ్యాన్స్. ఈ మధ్యన ఏ సాంగ్ పెట్టినా వాడి డ్యాన్స్ ఆపట్లేదు, అదే రేంజ్లో డ్యాన్స్ చేస్తున్నాడు. మీరు కూడా మా దాక్షత్ బాబుని వాడి బర్త్డే రోజు మీ ఆశీర్వాదం కూడా వాడికి కావాలి, మీరు కూడా వాడిని ఆశీర్వదించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను.
ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. సో నచ్చితే కొంచెం ఏమనుకోకుండా ఆ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి లైక్ చేయండి. మళ్ళీ ఈసారి నుంచి తప్పకుండా చాలా వీడియోస్తో మీ ముందుకు వస్తాం. థ్యాంక్ యూ.